శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శతవారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు సరస్వతీదేవి యొక్క అవతారం. సరస్వతి అంటే అసలు యథార్థమనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే జిహ్వాగ్రే వసతే దేవి, నాలుక చివరి భాగాన్ని నివాస స్థానంగా కలిగి ఉంటుంది కాబట్టి ఆవిడికి సరస్వతి అని పేరు. సరస్వతి ఎక్కడ ఆవిష్కరింపబడుతుంది అంటే నాలుక చివరి భాగమునంది. అందుకే సరస్వతీ కటాక్షమున్నది అంటారు. అయ్యా నిజంగా ఆయన నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తుందండి అంటారు. అంటే యథార్థంగా అయితే ఏమిటంటే పురుషుడిదైతే నాట్యం అంటాం, స్త్రీ స్వరూపం అయితే లాస్యం అంటాం. పార్వతీదేవి నాట్యం చేసింది అనకూడదు, పార్వతీదేవి లాస్యం చేసింది అనాలి. పరమశివుడు నాట్యం చేశాడు అనాలి. అది ఆ నాలుక ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ తగిలితే ఏ ఏ అక్షరాలు ఉద్భవిస్తాయో ఆ అక్షరముల యొక్క కూడిక చేత పదములై ఆ పదములు వాక్యములై యువతల వారిలో ఉన్న భావం అవతల వారికి అర్థమయ్యేటట్టుగా ప్రకటమవ్వాలంటే ఆ నాలుక కదలడంలో తడబాటు లేకుండా కదలగలిగినటువంటి శక్తి లోపల నుంచి ప్రచోదనమై అలా నాలుక కదిలితే తప్ప పలకలేడు కనుక అలా పలకగలిగినటువంటి శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహంగా నాలుక యొక్క చివరి భాగమునందు నిలబడి వాక్కులుగా మార్చి చెప్పేవాణ్ణి వినేవాళ్ళని కూడా ధన్యుల్ని చేసి సభ సరస్వతీ స్వరూపాన్ని పొందుతుంది. అందుకే రుద్రాధ్యాయంలో సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటారు. ఎందుకు అలా అంటాం అంటే సభ శివస్వరూపం, సభాపతి శివస్వరూపం, ఇద్దరూ శివస్వరూపమే. ఇద్దరూ ఒకటవుతారు. ఎలా అవుతారు? చెప్పేటటువంటి వాడు తనలో ఉన్నటువంటి భావాన్ని చెబుతూ ఉంటాడు, వింటున్నవాడు ఆ శబ్దాన్ని తన చెవుల గుండా లోపలికి తీసుకుంటూ అన్నటువంటి భావంతో తాను మమేకమవుతాడు. అప్పుడు ఆ సభ అంతా ఏకభావనతో నిలబడిపోయి ఉంటుంది. అందుకే అసలు నేను తరచూ ఈ విషయం ప్రస్తావన చేస్తూ ఉంటాను. భగవత్ సంబంధమైన విషయము ఎంత గొప్పగా ఉంటుందంటే మీరు భగవత్ సంబంధం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భగవానుడే మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు అంటారట సభికులు కొంచెం పక్కకి తప్పుకోండి అంటారట. అంటే అయ్యో నేను మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో నేను ఆ భగవంతుడినే మీ అందరికీ కనపడడం కోసం ఇలా వచ్చాను అంటే, పోన్లేండి మీరు భగవంతుడే మేము కాదంటలేదు కానీ ఇది అయిపోయిన తర్వాత కనపడదురు కానీ పక్కకి వెళ్ళండి అంటారట. అంటే భగవంతుని కన్నా కూడా భగవత్ సంబంధమైన శబ్దము విషయము అంత అందంగా అంత ఆకర్షణీయంగా ఉంటాయి. అటువంటి సరస్వతి
ఆ తల్లి యొక్క ప్రయోజనం ఏది అంటే జ్ఞానము ప్రతివారిలోనూ ఉంటుంది, ఎరుక. ఆ ఎరుక లేకపోతే ఎలా తెలుసుకుంటున్నారండి? ఆ ఎరుక ఉంది కాబట్టే మీరు ఒక వస్తువుని చూడగానే మనస్సు ఆ రూపాన్ని పొందేస్తుంది. ఇప్పుడు నేను ఇది మైక్ చూశాను అనుకోండి, మైకాకార వృత్తి అంటారంటే మైకుగా మనస్సు మారి ఇది మైకు అని తెలుసుకుంటుంది. ఇది వేదిక తెలుసుకుంటుంది, ఇది సభ తెలుసుకుంటుంది. ఈ తెలుసుకుంటున్న ఎరుక ఉన్నదే అజ్ఞానము. కానీ ఈ జ్ఞానము అజ్ఞానము చేత ఆవృతమై ఉంటుంది, కప్పబడి. అజ్ఞానము తాను సహజముగా జ్ఞానిని, లోపల జ్ఞానమున్నది, ఎరుక ఉన్నది తెలుసుకోడు. అజ్ఞానము చేత కప్పబడి ఉంటాడు. ఆ అజ్ఞానము అలా కప్పబడితే ఏమంటే మన నష్టం ఏమిటని మీరు అడగచ్చు. దానివలన మోహము కలుగుతుంది. మోహము కలిగితే ఏమవుతుంది? ఏది సత్యమో అది అసత్యములా కనపడుతుంది. అంతే మోహం ఉంటే. అసత్యమేది? శరీరం. సత్యమేది? ఆత్మ. అసలు ఆత్మ గురించిన చింతన ఉండదు. ఎందుకుండదు అంటే మోహము చేత కప్పబడి ఉన్నాడు. ఏది అసత్యము? శరీరం అసత్యము. కానీ దీని యందు మగ్నత పొంది ఉంటాడు. దేని వలన? మోహము వలన. ఈ మోహం ఎలా పోతుంది? సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల పోతుంది. ఎక్కడుంటుంది సరస్వతి? ఏ మహానుభావుడికి అమ్మవారి అనుగ్రహం ఉన్నదో అటువంటి వాడి యొక్క నాలుక చివరన ఉంటుంది. అందుకని గురువు యొక్క వాక్కులు శ్రవణము చేయగా చేయగా ఏమవుతుంది అంటే ఒక బండరాతిని తీసుకొచ్చి ఉలి పట్టుకుని సుత్తి పెట్టి దెబ్బ కొట్టి చెక్కితే చిట్ట చివరికి ఏదవుతుంది? ప్రతిరోజు మీ చేత అభిషేకము పూజ పొందేటటువంటి అర్హత కలిగినటువంటి ఒక గొప్ప మూర్తి గర్భాలయమునందు ప్రతిష్ఠ చేయబడడానికి యోగ్యత కలిగినటువంటిది బయటకు వస్తుంది. అలా గురువు యొక్క మాటలు అలా వినగా 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 ఆ మోహము విడిపోయి జ్ఞానము భాషిస్తుంది. ఆ జ్ఞానము ప్రకాశిస్తుంది. కొత్తగా ఏం రాదు, జ్ఞానం అక్కడే ఉంటుంది. ఉన్న వస్తువు ప్రకాశిస్తుంది, ఉండకూడని వస్తువు తొలగిపోతుంది. తొలగిపోగానే ఎరుక కలుగుతుంది. తానెవరు అన్నది స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ అర్థం అవడమే జీవన్ముక్తి అని పెద్దలు అన్నారు. ఇక్కడే ఇప్పుడే నువ్వు జీవన్ముక్తుడవై ఉన్నావు. మరి ప్రారంధమో అది విడిచిపెట్టిన బాణం. అందుకని జీవన్ముక్తుడైనా కూడా ప్రారంధాన్ని మాత్రం అనుభవించేస్తాడు. అనుభవించి తుట్టతుదన శరీరాన్ని విడిచిపెట్టి ఈశ్వరుడిలో కలిసిపోతాడు. కాబట్టి ఈ కటాక్షమునకు సరస్వతీ కటాక్షము అని పేరు. ఈ సరస్వతీ కటాక్షం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే కేవలము మోక్షము సంగతి అలా ఉంచండి, అది చాలా పెద్ద విషయం. మోక్షము వరకు కాదు, సంగీతముతో మొదలుపెట్టి సంగీతము, సాహిత్యము, స్మృతి, బుద్ధి, మేధ, ఎరుక, ఆలోచన, కీర్తి, ఇవన్నీ కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహంగానే ఉంటాయి. అందుకే ఒక మాట చెప్తారు, నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నచ భారకారి ఏ కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఆ సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఒక అదృష్టం ఉంటుంది. నచోరహార్యం, దాన్ని దొంగలు ఎత్తుకుపోలే. ఐశ్వర్యం ఉందనుకోండి, దొంగవాడు వచ్చి ఎత్తుకుపోతాడేమో అని భయం, ఎత్తుకుపోగలడు కూడా. నా భ్రాతుభాజ్యం, ఒక ఐశ్వర్యం తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిందనుకోండి, అన్నదమ్ములు పంచుకుంటారు. లేకపోతే రేపు పొద్దున ఎవడో ఏదో కోర్టుకి వెడతాడు, కోర్టుకి వెళ్ళి ఆ ఉన్నది ఉన్నది అనుకున్నది లేకుండా పోతుంది. కానీ విద్య విషయంలో అలా కాదు. అన్నయ్య నీకు అంత చదువు ఏమిటన్నయ్య? వీల్లేదు, మన ఇద్దరం ఒక తండ్రి గారి బిడ్డలమే అని కోర్టులో కేసేసి మా అన్నయ్య గారి విద్యలో నాకు కొంత ఇచ్చేయమనండి అనడం కుదరదు తమ్ముడికి. అందులో అన్నదమ్ములు దాన్ని పంచుకోలేరు. నచ భారకారి, మిగిలినది ఏదైనా మీకు సంపాదిస్తున్న కొద్దీ బరువే. ఆఖరికి కట్టుకునే బట్ట ఇంకొకటి ఎక్కువైపోతే ఒంటికి బరువుగా ఉంటుంది. కానీ ప్రపంచంలో అన్నింటికన్నా సంపాదిస్తున్న కొద్దీ తేలికైపోయి ఆనందంగా తాను రమించగలిగిన స్థితి దేనివల్ల కలుగుతుంది? విద్య, జ్ఞానము వలన. జ్ఞానము కలిగిన కొద్దీ, విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ ఏం ఆనందం, ఏం ఆనందం, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అని రమించిపోతుంటాడు. అందుకని నచ భారకారి జయే కృతే వర్ధతయేవ నిత్యం. ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే ఖర్చు పెడితే తరిగిపోతుంది, అది పెరగడం అన్నది ఉండదు. ఖర్చు పెట్టారో మీకు ఉన్న దాంట్లో అది తరిగినట్లే. ఒక్క విద్య విషయంలో మాత్రం
ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. ఎందుకని? మీ దగ్గరున్న విద్య వేరొకరికి బోధ చేస్తున్నారనుకోండి, అలా చెప్పడం చేత మననం జరుగుతుంది, వ్యక్తీకరణ జరుగుతుంది, జరగడం చేత లోపల బాగా నాటుకుంటుంది. అందుకని వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఓరి పిచ్చివాడా, అన్నిటికన్నా చాలా గొప్ప ధనము విద్యాధనమే. ఆ విద్యాధనాన్ని సంపాదించడంలో మాత్రం ఎమరపాటు చెందకు. సరస్వతీ కటాక్షానికి నోచుకోవడానికి సర్వదా ప్రయత్నము చేస్తూనే ఉండు అని పెద్దలు నిర్ణయం చేసినటువంటి మహోత్కృష్టమైన స్వరూపం ఆ సరస్వతీ స్వరూపం. ఆ సరస్వతీ స్వరూపం వేరొకటి కాదు, జగదంబ యొక్క అంశ సరస్వతి. గిరా మాహుర్దేవి ద్రుహిణ ద్రుహిణి మగమవిదో హరే పత్నీం పద్మాం హర సహచరీ మద్రి నిలయాం అంటారు శంకరాచార్యులు వారు. ఆమె సరస్వతిగా ఉంటుంది, ఆమె పార్వతిగా ఉంటుంది, ఆమె లక్ష్మిగా ఉంటుంది. కానీ ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మ అయి ఉంటుంది. అందులోనే మిగిలిన అంశాలు కూడా ఉంటాయి. అందుకే పొద్దున్న వేద సంప్రదాయాన్ని పాటిస్తూ జగదంబ పాదముల ముందు కూర్చుని సరస్వతీ ప్రార్థన చేస్తూ విద్యార్థులకి తేనె ప్రసాదం ఇవ్వడానికి కారణం. దాని వలన వారికి మంచి ఫలితం కలుగుతుంది అని. అందుకే చూడండి, శంకర భగవత్పాదులు ఎంత అందంగా చూపిస్తారంటే, జగదంబ అంశలో కూర్చుంటే ఎలా ఉంటుంది, ఒక్క సరస్వతీ అంశలో కూర్చుంటే ఎలా ఉంటుంది అమ్మవారు. ఈ రెండు కలిస్తే జగదంబ, ఇది శరన్నవరాత్రుల్లో సరస్వతీ పూజకు ఉండేటటువంటి శక్తి, జగదంబని సరస్వతిగా పూజ చేయడం. అందుకని ఒకరోజు అవతారం వేశారండి అంటే అదే మేకప్ప. అవతారం విపంచాగాయంతి, విపంచ అంటే సరస్వతీదేవి వాయిస్తున్నటువంటి వీణ కచ్చపి. సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి. ఒక్కొక్కళ్ళ వీణకి ఒక్కొక్క పేరు ఉంటుంది. అందరి వీణల్ని అయా ఇది వీణండి అనడానికి వీల్లేదు. మహాసంగీత విద్వాంసులైనటువంటి వారు పట్టుకునేటటువంటి వీణలకి పేర్లున్నాయి. అసలు ఆ పేరు వెనకాతల రహస్యాలు ఉన్నాయి. సరస్వతీదేవి వీణ వాయించిందనుకోండి, దాన్ని కచ్చపి అని పిలుస్తారు. కచ్చపి అంటే తాబేలు ఎలా ఉంటుందో అటువంటి బుర్రకాయతో ఉంటుంది, అందుకని కచ్చపి కాదు. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, పరివాదిని అని ఒక పేరు సరస్వతీదేవి వాయించే వీణకి. అలాగే నారదుడు ఒక వీణ వాయిస్తాడు, దానికి మహతి అని పేరు. తుంబురుడు ఒక వీణ వాయిస్తాడు, దానికి కళావతి అని పేరు. ఇలా ఆ వీణలకి ప్రత్యేకం పేర్లున్నాయి. శంకరాచార్యులు వారు ఒక నాటకీయమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఏకోన్ముఖులు కండమ్మా, ఏదో ఒక్క పని చేయండి చాలు. మీరు వినడం అన్నా వినండి, పువ్వులన్నా కట్టుకోండి, ఒకటి చేయండి చాలు. అందుకని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. ఆ సరస్వతీదేవి వీణ వాయించడం కోసమని వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అమ్మవారి యొక్క దర్బార్లోకి వచ్చింది. ఇది మన అదృష్టం. మనం రోజు చూస్తున్న దర్బార్ అది. ఇప్పుడు అమ్మవారికి రోజు మనం చెప్తున్నాం కదా, హే బ్రహ్మాండ నాయకే. అసలు అయితే మనం అంటే ఇలా ఉంటున్నాం కానండి. అసలు సుబ్రహ్మణ్య శర్మ గారు అక్కడ కూర్చుని ఆ మాటలు చెప్తున్నప్పుడు మనం అందరం ఏమనాలో తెలుసా? దర్బార్లో కూర్చున్న వాళ్ళం. మనం కేవలం దర్బార్ చూడ్డానికి వచ్చిన వాళ్ళం కాం. మనం అందరం కూడా అమ్మవారి యొక్క గణములలో ఒకళ్ళం అయి ఉంటాం. అప్పుడు అది అదృష్టం. అది తర్వాత తెలుస్తుంది. వీడు దర్బార్లో కూర్చున్నాడు ఒక్కరోజు, ఎంత పెద్ద పుణ్యం వేస్తారో ఖాతాలో. అలా కూర్చున్నందుకు అంతే. అలా కూర్చున్న వాళ్ళు ఏమంటారంటే, హే జగదంబికే బహుపరాక్ బహుపరాక్ అనాలి మనందరం. అసలు సరే, మనకు అలవాట్లేదు కదా అని చెప్పి ఈసారికి అనిపించలేదు. ఏమో వచ్చేసారి అమ్మవారు మళ్ళీ దసరా నవరాత్రులు ఇంత వైభవోపేతంగా జరిపించాలని సంకల్పన చేసి జరిపిస్తే అప్పుడు వచ్చేటటువంటి దర్బార్లలో అలా అనడం కూడా అలవాటు చేద్దాం. అందుకని బహుపరాక్ అంటుంటారు. అప్పుడు చెప్తారు, అమ్మా వీణాగానం చేస్తున్నారమ్మా, సంతోషంగా విను అంటారు. అప్పుడు సరస్వతీదేవి యొక్క వీణ అవధారయ, అమ్మ విను, వీణ వాయిస్తోంది సరస్వతి అంటారు. ఆ సరస్వతీదేవి వచ్చి కూర్చుంది. ఇప్పుడు మీకు ఈ శ్లోకం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి రోజు ఒక వాద్యాన్ని వాయిస్తున్నారు కదా, అలా సరస్వతీదేవి కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి మృదంగానికి వాటికి ఉన్నటువంటి ఆ తొడుగులు తీసేసి పక్కన పెట్టి ఓసారి దాన్ని శృతులు చేసుకుని సిద్ధం చేసుకుంటారు.
అలా సరస్వతీదేవి కూడా దానికి ఉన్నటువంటి గలీబు తీసేసి పక్కన పెట్టి ఆ కచ్చపీని చేతిలో పట్టుకుని వాయించడం కోసమని సిద్ధపడింది. ఏం వాయించాలి అమ్మవారి దగ్గర వాయించేటప్పుడు? అదో గమ్మత్తు. ఏది పడితే అది అమ్మవారి యొక్క సమక్షంలో కూర్చున్నప్పుడు వాయించచ్చా? అలా వాయించకూడదు. ఎందుకు వాయించకూడదు అంటే ఆవిడికి ఒక నామం ఉంది, తాంబూల పూరితముఖి. అలాగే ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తూ అరమోట్పు కన్నులతో ఆ వీణానాదం వింటూ అలా తల కదుపుతూ ఉంటుంది. కదుపుతూ ఉంటే అమ్మవారి యొక్క చెవులకున్న తాటంకములు ఇలా ఊగుతుంటాయి. ఆ ఊగుతున్నటువంటి తాటంకములు ఆవిడ బుగ్గలలో ప్రతిబింబిస్తాయి. ప్రతిబింబిస్తే అది చూసి పక్కనున్న శంకరుడంతటి వాడు అలా జావకారిపోయి చూస్తూ ఉండిపోతాడు. కాముణ్ణి గెలిచిన వాణ్ణి సంసారంలోకి తెచ్చింది ఆవిడ. అంతటి సౌందర్యమూర్తి. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. 3 పురములలో ఆవిడితో సమానమైన సౌందర్యమున్న వారిహ లేరు. అందుకే త్రిపుర సుందరే తప్ప త్రిపుర సుందరుడు ఉండదు. ఇంకా ఎవరో ఒక్కళ్లే ఉంటారు. అందం ఆవిడదా ఆయనదా అలా చెప్పవలసి వస్తే ఆవిడే త్రిపుర సుందరి. త్రిపుర సుందరుడు అన్న మాట లేదంతే. ఎలా చెప్పాలి? రామలింగేశ్వర సహిత త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి. అప్పుడు ఎవరండి అందం? ఇంకా మళ్ళీ సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లేదు, ఆవిడదే అందం అంతే. అది అమ్మవారి పేరులో ఉన్న గొప్పతనం. అందుచేత ఆవిడ త్రిపుర సుందరి. ఆవిడ త్రిపుర సుందరి కదండి. ఆవిడ అంత అందగత్తె కదా. ఆవిడ కూడా రాక్షస సంహారాలు చేసింది కదా. ఆవిడ తలుచుకుంటే ఏ శక్తినైనా ఇస్తుంది కదా. అమ్మవారి మీద పాట పాడితే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆవిడ వెంటనే ఏం చేస్తుందో తెలుసా అండి? అంటుంది, కనుబొమ్మలు ముడేస్తుంది. ఎవర్రా వీళ్ళు నా మీద పాట పాడాడు అని. ఆవిడ ఎప్పుడు ఇలా అంటుందిట, సంతోషంతో ఇలా కళ్ళు మూసి ఇలా ఎప్పుడు అంటుంది తల. వివిధమపదానం పశుపతే. ఆవిడ మహాపతివ్రత. తన భర్త గురించి పాట పాడాలి. పరమశివుడి గురించి పాట పాడుతున్నారనుకోండి, ఎంత పొంగిపోతుందోట. తానెంత గొప్పదైనా, తాను త్రిపుర సుందరి అయినా, తాను అన్నపూర్ణ అయినా, తాను సరస్వతి అయినా, తాను లక్ష్మి అయినా ఆవిడ ఇది అడగదు, నా భర్త పాట నాకు కావాలంటుంది. అందుకని సర్వకాలములయందు ఆవిడికి కావలసింది తన భర్తని స్తోత్రం చేయడం ఇష్టపడుతుంది. శివే శృంగారార్ద్రా తదిత రజనే ఉత్సమపరా. శివుణ్ణి స్తోత్రం చెయ్యకపోతే ఆవిడ అని చూస్తుందిట. అందుకని ఆవిడకి సర్వజ్ఞురాలు సరస్వతీదేవి. ఆవిడికి తెలియందే ఉంటుంది. సరస్వతీదేవి అంటేనే సర్వజ్ఞురాలు. అందుకే శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠం అధిరోహిస్తూ ఉంటే సరస్వతీదేవి వచ్చింది వాదించమని. అందుకని ఆ సరస్వతీదేవికి తెలియని విషయం ఏముంటుంది? అమ్మ మీరు శివుడి గురించే పాడండి అని ఎవరైనా చెప్పాలేమిటి? ఆవిడికి చెప్పక్కర్లేదు. అందుకని ఏం పాట పాడుతుంది ఆవిడ? వివిధమ పదానం పశుపతే. పశుపతి అంటే పరమశివుడు, పశువులకు పతి. ఎందుకని? ఆయన ఆ కర్మబంధాల్ని కోసేస్తాడు, తన గండ్రగొడ్డలి పెట్టి జ్ఞానం ఇస్తాడు. అటువంటి వివిధమపదానం. అమ్మా నీ భర్త ఒకటా రెండా ఎన్ని లీలలు చేశాడు? అయ్య బాబోయ్, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు, హాలాహలాన్ని పానం చేశాడు. ఆ తర్వాత ఆ వచ్చినటువంటి గజాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. ఎన్ని లీలలు చేశాడో! మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారిని తన్నేశాడు. ఒకటా రెండా ఎన్ని చేష్టితములో స్వామివి, ఎన్ని లీలలో! ఆ లీలలన్నింటినీ సరస్వతీదేవి పాడుతుంది. ఇక్కడ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? కేవలము వీణానాదం ఒక్కటే అనుకోండి, స్పష్టంగా ప్రకటంగా పైకి పాట లేదు అని గుర్తు. కానీ శంకరులు ఏమంటున్నారు? వివిధమ పదానం పశుపతే అంటే ఇది చాలా గొప్ప కళ. మీరు కొందరు చూడండి వీణ వాయిస్తారు, ఓకళ్ళు అంటారు, పాట పాడరు. కొందరు పాట పాడతారు, వీణ వాయించరు. ఎక్కడో ఉంటారు అరుదుగా వాళ్ళు వీణ పట్టుకొని మైక్ ముందు కూర్చుని సాంబా శివాయనరే అంటూ వీణ వాయించి పాట పాడారనుకోండి, వాళ్ళు మురిసిపోయి వాళ్ళ ప్రయత్నం లేకుండా సాహిత్యం కూడా తెలిసింది అనుకోండి, ఆ సాంబా అంబతో కూడిన శివుడు అని తలుచుకుని మురిసిపోతూ పాడుతూ అలవోకగా చేతులు మీటేస్తున్నాయి అనుకోండి. అందుకే వాగ్గేయకారులు అమ్మవారి పక్కన కూర్చుని ఉంటారు. ఎప్పుడు మొదటి స్థానం వాళ్ళది. అంత స్థితిని పొందేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తోంది సరస్వతీదేవి? ఆవిడికి ఏమంటే నాకు
వీణ వాయిస్తాను కానీ పాట పాడను, లేకపోతే పాట పాడతాను కానీ వీణ వాయించను అందం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? పాట పాడుతోంది, వీణ వాయిస్తోంది. వివిధమ పదానం పశుపతే, అది ఎవరి మీద? పరమశివుడి మీద పాడుతోంది. ఆవిడిలా పాడుతూ సరస్వతీదేవి కన్నా విద్యలో నిష్ఠాగరిష్ఠులు ఎవరుంటారండి? సరస్వతీదేవి వీణ కచ్చపి. అటువంటి వీణ మీటి సరస్వతీదేవి పాడుతుంటే, వీణ పలుకుతుంటే సభలో ఉన్న వాళ్ళందరూ అలా ఆనందంతో తన్మయులైపోయి కూర్చున్నారు. దర్బార్లో కూర్చోవడానికి వీడు అర్హత లేనివాడని గుర్తేమిటో తెలుసా అండి? దర్బార్ జరుగుతుండగా లేచి నిలబడడం, ఇలా అని నడుస్తూ ఉండడం, వెళ్ళిపోతూ ఉండడం, అది ఒక రకంగా చెప్పాలంటే పొరపాటు ప్రవర్తన కూడా. దర్బార్లో కూర్చున్న వాళ్ళు అమ్మవారు పాట పాడుతుంటే లేచి వెళ్ళగలరా? అమ్మవారు పాట వింటుండగా ఇవాళ నాకేమైనా చాలా ముఖ్యమైన పని ఉందనుకుంటే దర్బార్కి దూరంగా ఉండాలి. ఉండి ఏ టైంకి వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోవాలి, లేదా దర్బార్ మొదలు కాకముందు వెళ్ళిపోవాలి. అందుకని దర్బార్ జరుగుతుండగా మధ్యలో లేవకూడదు. అమ్మవారి దర్బార్లో మీరు కూర్చున్నట్టు లెక్క. మీకు ఇప్పుడు అర్థం కాదండి, కానీ దీని పుణ్యం ఏమిటో తర్వాత తెలుస్తుంది. అందుచేత ఆ పాట పాడుతుంటే సభికుల సంగతి అలా వదిలేయండి, సభికులందరూ సంతోషించవచ్చు. అమ్మవారు ఏం చేస్తోంది? ఈ పాట ఆవిడ మెచ్చుకుందా? మెచ్చుకుంటే వీణ పాట చాలా నచ్చింది అనుకోండి, ఆ వీణ పాట రెండూ నచ్చితే అమ్మవారు ఎలా ప్రవర్తించాలి? అమ్మవారు ఏం చేస్తోందప్పుడు? శంకరులు మనకి ఒక నాటకాన్ని, ఒక గొప్ప దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు శబ్దశక్తి చేత. అది శంకరాచార్యులు వారి గొప్పతనం. అలా ఎందుకు చిత్రీకరించడం? మీ మనస్సులో ముద్ర వేస్తారు ఆయన. అలా ముద్ర వేస్తే ఏమవుతుంది తర్వాత చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వివిధమ పదానం పశుపతే, పరమశివుడి గురించినటువంటి కచేరీ జరుగుతోంది. అమ్మవారు ఏం చేస్తోంది? త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా సాధువచనే. ఆ పాట వింటూ రమోట్పు కన్నులు ఇలా మోసుకుని మనసులో పొంగిపోతూ, ఈ పొంగు మీకు ఎప్పుడు ఉంటుంది చెప్పండి? నాకు ఒక వ్యక్తి అంటే పెద్ద ఇష్టం లేదనుకోండి, నాకు పెద్ద ఆసక్తి లేదు. ఆయన వచ్చి, ఏమంటే మా అబ్బాయి అండి బిఈ పాస్ అయ్యాడండి, ఆ తర్వాత ఎంటెక్ చదివాడండి, ఆ తర్వాత పిహెచ్డి చేశాడండి, ఇవాళ ఎంత గొప్పవాడోనండి, అన్ని యూనివర్సిటీల్లోనూ లెక్చర్స్ ఇస్తాడండి, లేకపోతే అంత సంపాదిస్తున్నాడండి, ఇన్ని పనులు చేస్తున్నాడని అంటున్నారు అనుకోండి. నా దగ్గర నాకు ఆసక్తి లేదు, నేను ఏం చేస్తాను అని అంటుంటాను. ఎందుకని? నాకు దాని మీద కుతూహలం లేదు. అదే కోటేశ్వరారు మీ అబ్బాయి ఎంత గొప్పవాడండి, పాండిచేరిలో చదువుకుంటున్నాడండి, పాపం దసరాలకి 2-3 రోజులు సెలవులున్నా వచ్చాడండి, పాపం మిమ్మల్ని చూస్తే గౌరవిస్తాడండి, మంచివాడండి అంటున్నారు అనుకోండి. మా అబ్బాయి కదా, ఇలా ఇలా వింటాను. ఎందుకని అంటే మనసులో అలా పొందాను నేను. అమ్మవారిని ప్రీతి పొందించడం అంటే మాటలండి. శంకరాచార్యులు వారు మీకు తేలిక మార్గం చెప్పేశారు. ఇప్పుడు అమ్మవారు ఇలా కళ్ళు మూసుకొని పొంగిపోవాలంటే ఏం జరగాలి? పరమశివుడి మీద పాట జరగాలి. ఎన్ని రహస్యాలు బయట ఎడతారో చూడండి, ఆయన చెప్పక చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా సాధువచనే. పొంగిపోయి, కచేరీకి వెళ్ళిన వాళ్ళు, దర్బార్లో కూర్చున్న వాళ్ళు శిలాప్రతిమల్లా ఉండకూడదు. అందులో హృదయం రమిస్తోందని గుర్తేమిటి? మీకు తెలియకుండానే శిరకంపనమో కరకంపనమో జరగాలి. తప్పట్లు కొట్టడమో, లేకపోతే అంటే అస్తమానం కొట్టేమని కాదు నా ఉద్దేశం, లేకపోతే ఏదో సంతోషంతో ఇలా తల కదపడమో ఏదో చెయ్యాలి. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు వాళ్ళ పాట పాడుతుంటే ఇంత నోరు తెరిచి ఆవలించి అయితే ఇలా పడిపోతున్నారు అనుకోండి, ఆ పాడేవాడికి ఏం పాడబుద్ధి వేస్తుంది? అందులో ముందు వరుసల్లో ఉండేవాళ్ళు కించెత్ జాగరూకులై ఉండాలి కూర్చోవడంలో. అందుచేత అమ్మవారు ఏం చేస్తోందట? ఆ పాట వింటూ పరమ సంతోషంతో చిలిత శిరసా, నిజమే మా ఆయన అంతటి వాడే, ఎంత బాగా పాడావో మా ఆయన గురించి అని పొంగిపోతూ అంటోందట. మెల్లగా తల కదుపుతోందట. అది ఇలా 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 ఊపేసింది అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. చెల్లిత శిరస మెల్లగా కదుపుతోందట. బాగా సంతోషం వచ్చేసింది అనుకోండి, అలా కళ్ళు మూసుకొని అంటూ ఉంటాడు వింటున్నవాడు. శంకరులు కదులుతున్న అమ్మవారి యొక్క శిరస్సుని మీకు దర్శనం చేయిస్తారు. అమ్మవారు అలా అలా తల కదుపుతుంటే, అసోయగంగా తల కదులుతుంటే, ఆ 3 మడతలు కంఠం మీద ఉన్నవి అలా తెరుచుకుని మూసుకుని కదులుతుంటే, అమ్మవారి కంఠం మీద ఉన్నటువంటి చిన్ని చిన్ని వెంట్రుకలు
ఈ చేతుల మీద ఉన్నటువంటి చిన్ని చిన్ని వెంట్రుకల సంతోషంలో ఉన్నప్పుడు ఏం చేస్తారండి, ఆ పాట వింటూ అంటుంటారు. అలా అంటున్నప్పుడు ఆ గాజులు ఇటు నుంచి ఇటు కదిలి చప్పుడు వచ్చి ఆ పైన ఉన్నటువంటి చిన్న చిన్న వెంట్రుకలు కూడా కనపడుతుంటాయి అమ్మవారివి. ఆ మాట మీరు ఎందుకు చెప్పారు కోటేశ్వరారు, అదంత అవసరమా అని మీరు నన్ను అడగచ్చు. నా మనస్సులో ఇది చెప్పేటప్పుడు వేరొక శ్లోకం జ్ఞాపకానికి వచ్చింది, అందుకు నేను ఈ మాట చెప్పాను. శంకరుల ప్రతిభ అలా ఇలా ఉండదండి. శంకరులు ఓ చోట అన్నారు, అమ్మ నీ చేతులు తామర తూడుల్లా ఉంటాయి అన్నారు. అంటే శంకర, తామర తూడుల్లాంటి చేతులతో అమ్మ పరమశివుణ్ణి ఆలింగనం చేసుకున్నది అన్నారు. వెంటనే అన్నారు శంకర, మరి గబుక్కుని చెప్పేశారో ఏమో కానీ తామర తూడుల్లాంటి చేతులతో అమ్మవారు పరమశివుణ్ణి ఆలింగనం చేసుకుందని అంటున్నారు కదా, మరి తామర తూడుల మీద చిన్న చిన్న పొక్కుల్లో ఉంటాయి, మరి అమ్మవారి చేతుల మీద అలా ఏం ఉండవే, చాలా అందంగా ఉంటాయి కదా చేతులు, మరి ఈ పొక్కులకి మీరు ఏం చెప్తారు అన్నారు. శంకరుల యొక్క ప్రతిభటం. ఆయన అన్నారు, ఆవిడ ఏమిటయా, ఆ శంకరుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగినటువంటి పులకరింత చేత అమ్మవారి ఒంటి మీద నిక్కపొడుచుకున్న వెంట్రుకల వలన కలిగినటువంటి పొక్కులే తమరతోడు మీద ఉన్న పొక్కులు అన్నారు. మీరు రోజు ఇక్కడ పూజ చేసేటప్పుడు అదేంటే ఆ చంద్రశేఖర ఆలింగన సముద్భూత అని చెప్పి ఒక నామం చెప్తుంటారు అష్టోత్తరంలో, అందులో వస్తుంది అమ్మ ఆ పులకాంకురములు కలిగినటువంటి అమ్మ నమో నమః అంటే అమ్మవారి పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తారు. కాబట్టి ఆ అమ్మ సంతోషంతో అంటుంటే ఆ గాజులు అవన్నీ కదులుతూ కనపడతాయి. ఆ శిరస్సు సంతోషంగా ఇలా అంటుంటే ఆ తాటంకములు కదులుతూ ఉంటాయి. వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే మహాపతివ్రత అందుకని తాంబూల సంసేవనం చేస్తుంటుంది. ఆ ఎర్రటి నోటితో ఇలా అంటుంటే కర్పూర వీటికామో దశమాకర్ష దిగంతరా అన్ని దిక్కుల్లో దేవతలు నిలబడి ఆ తాంబూలపు వాసన మాకు తగిలితే చాలని నిలబడతారు. ఆ తాటంకములు కదులుతుంటాయి. శంకరుడు ఏమి ఇల్లాలు అని పొంగిపోతుంటాడు. అటువంటి స్థితిలో చెలిత శిరస సాధువచనే అమ్మవారు అనుకుందిట, ఎంత బాగా పాడింది మా ఆయన మీద, నేను అభినందించాలనుకుందిట సరస్వతీదేవిని. పెద్ద కేకోటేశారనుకోండి ఉలిక్కి పడతారు పాట పాడేవాళ్ళు. అందుకని ఏమనాలి, సాధువచనే, చాలా చక్కటి సాధువచనంతో అందంగా చాలా బాగా పాడావు సరస్వతి, నా మనస్సు రంజిల్లింది అనాలని అనుకుంది ఆవిడ. ఇంకా ఆవిడ అనుకుంది, ఇంకా ఏం అనలేదు పైకి, అనకుండానే ఒక మాట అంది ఆవిడ. ఏమంది, త్వయారబ్ధే తదీయైర్ ఆరంభై, అలా అందామనుకుని తదీయైర్మాధుర్యై అపలసిత తంత్రీ కలవరం, ఏదో మాట్లాడదాం సరస్వతీదేవిని, చాలా బాగా పాడావు సరస్వతి అందాం అనుకుని షహబాష్ అంది ముందు, అంతే. ఇంకా తర్వాత వాక్యం చెప్పాలి ఆవిడ. ముందు అభినందనగా మాట్లాడుతున్న దానిలోని సారాంశం ఏమిటో తెలియడానికి, అమ్మవారు సంతోషించిందా సంతోషించలేదా తెలియడానికి ముందేమంది కంగ్రాచులేషన్స్ అన్నారనుకోండి, అంటే మీరు అభినందించారని గుర్తు. తర్వాత మీరు చెప్పే వాక్యాలు ప్రశంసా వాక్యాలు అయి ఉంటాయి. అన్నారనుకోండి, మీరు ఆ తర్వాత ఇంక విమర్శిస్తారు, తెలిసిపోతోంది కదా. అందుకని అమ్మవారు ముందు నేను నీ పట్ల సంతోషించాను అని చెప్పడానికి సహబాష్ అంది అనుకోండి, పోనీ సహబాష్ అంది. అలా అనగానే సరస్వతీదేవి పాట పాడుతున్నది ఆపేసిందిట. ఎందుకు ఆపేసింది? ఆవిడ అనుకుందిట, సిగ్గుపడిపోయి తలంచేసుకుందిట. చంద్రశేఖర పరమాచార్య స్వామి అన్నారు, ఇది అభినందన అభిశంసన అన్నారు. ఎందువల్ల? అమ్మవారు నోరు తెరిచి సహభాష్ అంటే అయ్య బాబోయ్ సహభాష్ అన్న మాట ఇంత మధురంగా పలికింది ఈవిడ, ఇంత అందంగా పలికింది. ఈవిడే పాట పాడితే, ఈవిడ ముందే నేను కచేరీ చేశాను అని భయం వేసి కచేరీ ఆపేసింది. ఇహ పాడడం కుదరలేదు. ఎందుకని? ఎదురుగుండా ఉన్న వాళ్ళు చాలా ప్రాజ్ఞులని తెలిసిపోయింది అనుకోండి, మీకు మాట తడబడుతుంది. అమ్మో అంతటి వాళ్ళు ఉన్నారు సభలో, మనం గబుక్కుని ఎలా మాట్లాడతాం, ఏం మాట్లాడితే ఏ ప్రమాదమో అని. ఇప్పుడు అమ్మవారి ముందు పాడేసింది సంతోషంగా, కానీ ఇప్పుడు అమ్మవారు సహవాష్ అనగానే అయ్య బాబోయ్ ఇంత మధురంగా మాట్లాడే ఆవిడ ముందా నేను పాట పాడాను అని గబాల్లా ఆపేసింది. ఈవిడ ఆపేసింది సరస్వతీదేవి పాట పాడడం. ఇంకా ఆపందోటి ఉంది, ఎవరు? కశ్యపి.
ఎందుకు ఆపలేదు అంటే వీణకి ఒక చిన్న విషయం ఒకటి ఉంటుంది. ఆ వీణ గోటితో తీగ పెనగుతుంది, పెనకి శబ్దం చేస్తుంది. నోటితో పాడేటటువంటి పాట ఆపేయాలనుకుంటే మీరు టక్కన ఆపచ్చు. కానీ వీణ తీగ ఏం చేస్తుందంటే ఇంకా నాదం వస్తుంటుంది. ఆవిడ అనుకుందిట, సిగ్గే ఇట్లా ఇంకా జుమ్ అంటున్నావా అని, ఇంకా తలకాయ చూపించి ఇంకా ఏదో కుయ్యి అందామనే ఈవిడ ముందు చూళ్ళయ్య తెచ్చోలేనన్ని భృతాం, తల బయటకు సిగ్గు మూసాయి అని గలీపు కప్పేసింది. ఎంత దర్శనం చేశారండి శంకరాచార్యుల వారు. అంత కచ్చపి తల బయటికి చూపించి, అందుకే కచ్చపి. ఆ పైనున్న గుమ్మడికాయని చూసి, ఆ తాబేటి బుర్ర చూసి ఇంకా పాడదామని ఇంకా కుయ్యి అంటున్నావు. ఆవిడ శభాష్ అంటే అంత అందంగా ఉంది, ఇంకా ఏం పాడతావు ఆవిడ ముందు, ఆపు అని దాన్ని తీగల్ని ఇలా ముట్టుకోవాలి. దాని మీద బట్ట ఏదో పెట్టారనుకోండి అయిపోతుంది. అందుకని ఇంకా కుయ్యి అంటావా అని గభాల గలీబు తొడిగేసింది. తొడిగేస్తే ఇంకా వీణ కనపట్టలేదు. అంటే బుర్ర మీద గుడ్డ కప్పేసింది. చాలా సిగ్గుపడిపోయాడు అనుకోండి, ఓడిపోయాడు అనుకోండి, ముఖం చూపించలేకపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? మనకి టీవీలో చూపిస్తుంటారు అప్పుడప్పుడు. ముఖం కనపడకుండా ఏదో ఇలా అడ్డెట్టేసుకునో లేకపోతే చెమట పట్టినట్టు ఇలా తుడుచుకుంటున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకని ముఖం చూపించలేకపోయాడండి అంటారు. అంతేకాని చేతులు చూపించలేకపోయాడండి, కాళ్ళు చూపించలేకపోయాడండి అనరు. ఇప్పుడు కచ్చపి ముఖం చూపించడం కూడా ఆవిడికి ఇష్టం లేకపోయింది. ఇంకా కుయ్యి అంటే ఏమిటే అని ముఖం చూపించక ఇంకా అని మూసేసింది అమ్మవారు. నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. సరస్వతీదేవి తన కచ్చపీకి గలీబు తొడిగేసిందయా. అమ్మవారి యొక్క వాక్కులు అంటే అలా ఉంటాయి. అటువంటి తల్లి ఆవిడ నోరు విప్పి శహభాష్ అంటే అంత అందంగా మాట్లాడగలిగిన తల్లి కదా. అటువంటి తల్లి ఇంకా తను తలుచుకుంటే మనస్సులో సంకల్పం చేసింది అనుకోండి, వీళ్ళకి గొప్ప సంగీత ప్రావీణ్యము కలుగుగాక అని అమ్మవారు అనుకుంది అనుకోండి మనస్సులో, వాళ్ళు ఎటువంటి సంగీత విద్వాంసులు అవుతారు మీరు ఆలోచించండి. వాళ్ళు అయ్యేటటువంటిది ఏ స్థితి అంటే, వాళ్ళు పాట పాడుతుంటే పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి ఆ పాట వింటాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అన్నమాచార్య స్వామి వారు ఆధ్యాత్మ సంకీర్తనలు చేశారు చాలా కాలం. ఏముంది ఈ శరీరం అంతా తొలుతుతి, నువ్వు వదిలిస్తే తప్ప మాకు ఈ సంఖ్యళ్ళు వదలవు, ఇలా సంసారంలో పడుంటుంది అది చేసేవారు. చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఇన్ని 7 కొండలు దిగొచ్చి అలివేలు మంగమ్మ దగ్గర కూర్చుని, చూసావా ఇంతే జీవితం అంటే ఏమిటో, మనం కరుణించి తీసేస్తే తప్ప అసలు వీళ్ళకి బంధాలు వదలవు అని చెప్పి